నమస్కారం. మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ మెంబర్, అలాగే విజయవాడ ఏదైతే సిటీ ఉందో టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి నరహరిరావు గారు. సార్ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్కు కొత్తగా వచ్చినటువంటి షర్మిల గారి చుట్టూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయం పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. అయితే ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధి విధానాల మీద కాకుండా కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోపణలు కారణం చేత అని చెప్పేసి మొదటగా విమర్శకి మీరు ఇచ్చే సమాధానం. ముందు షర్మిల గారు మా దివంగత ముఖ్యమంత్రి, జనహృదయ నేత, మా అందరి ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి. వారు కాంగ్రెస్లో పార్టీలోకి వస్తారని అందరూ కూడా స్వాగతించారు. అందులో సెకండ్ ఒపీనియన్ ఎవరికి కూడా లేదు, అందులో రెండో క్వశ్చనే లేదు. ఆవిడ రావాలనుకున్నారు, రమ్మన్నాం, బాధ్యత అప్పచెప్పాలనుకున్నాం, రమ్మని అప్పచెప్పి ఆవిడ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇమేజ్ పెరిగింది. పాత బలానికి తోడు మళ్ళీ కొత్త నీరు రావడం మూలంగా ఇంకా సమరోత్సాహంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో 1978లో జరిగినట్టుగా ఆనాడు ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అనే రెండు కాంగ్రెస్లు ఉండి 78లో ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు. కానీ ఆనాడు బీఫోర్ ఎవరికి ఇస్తే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు వస్తుంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వాన్ని చూశారు, బీజేపీ పాలన. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఈ బేరీ చేసుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్సే బెటర్ మనకి. ప్రజా సంక్షేమం జరగాలన్నా, రైతు సంక్షేమం జరగాలన్నా, నిరుద్యోగ సమస్య నెరవేరాలన్నా, శాంతి భద్రత అదుపులో ఉండాలన్నా, ధరల అదుపులో ఉండాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఏది జరగాలన్నది కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతున్న ఒక అపారమైన నమ్మకం వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఎదురు చూస్తున్నారు. అది మా అదృష్టం. అందుకే నేను చెప్తున్నా మీకు, ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వస్తామంటారు. అయితే తప్పకుండా వైనాట్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ ఏపీ అని నేనన్నా. కర్ణాటకలో విజయం సాధించాం, అలాగే తెలంగాణలో విజయం సాధించాం. ఒకప్పుడు ఉప ఎన్నికలో 3వ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అయ్యి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికే థంపింగ్ మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ప్రజా సంక్షేమమైన పథకాలు ఇస్తున్నాం. 500 రూపాయల గ్యాస్, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఆడపిల్లలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాం. ఆ పథకాలను గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదే కోణంలో వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సార్ మాట్లాడదాం ఈ అంశం మీద సార్ ఇంకా డెప్త్గా. దీనికంటే ముందుగా ఇందాక మీరు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ వస్తామని చెప్పేసి అంటే మళ్ళీ కూడా మేమంతా కూడా స్వాగతించినామని చెప్పేసి అంటాను. అంత దాయాత్ర ఉదయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చేసినట్టు విమర్శలను మీరు చూశారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా కానీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కానీ, జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ చేసినటువంటి విమర్శలు, వాటిని అన్నింటినీ అమాంతం అట్లా పక్కకు పెట్టేశారు. ఎందుకని? ఒకటేనండి, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తానేటటువంటిది మనం ఐడియా ఫోన్ వాళ్ళ యొక్క అటాచ్మెంట్ చూసాం. అలాగే వాడి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితుల్లో దేశ సమగ్రత జరగాలన్నా, దేశంలో రైతు సంక్షేమం జరగాలన్నా, దేశంలో ఇతర మతాలు కులాలు మత సామరస్యం వర్ధిల్లాలన్నా కాంగ్రెస్తో సాధ్యం అనేది శర్మిలమ్మ గారు గ్రహించారు. అదే కదా మణిపూర్ సంఘటన తర్వాత ఆవిడందరూ మన ప్రెస్ మీట్లో ఆశ్చర్యం కలిగింది, హృదయ విదారకం కలిగింది. మనం భారతదేశ భూభాగంలో ఉన్నామా, మణిపూర్ కూడా మన భారతదేశంలో పార్ట్ అండ్ పార్సలా అనే మాట మా అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పారు. అంటే ఏ స్థాయిలో ఆవిడ ఆలోచన చేసింది, ఒక ఆడపిల్లగా, ఒక ఆడపడుచుగా ఈ దేశంలో ఆవిడేముంది, ఆడపిల్లలకి ప్రాణాలు పోయినాయి, మానభంగాలు జరిగినాయి, విచక్షణారహితంగా చంపేశారు. మరి అమిత్ షా గారు కానీ, హోంమంత్రి, ఈ దేశ ప్రధాని గారు మోడీ గారు కానీ మాట వరుసకి ఖండించారా? ఆఖరికి వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా నేను క్రైస్తవుడు అంటారని చెప్పిన అమ్మాయి మా షర్మిల గారు, ఆయన కూడా ఖండించలేకపోయాడు, తప్పు అని చెప్పలేకపోయాడు. అలాంటప్పుడు తప్పు అని చెప్పడం కూడా నేరస్తులే. కూడా అటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఇటువంటివి జరగకుండా ఉండాలన్నా, ఈ వర్గాలకు న్యాయం జరగాలన్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మత సామరస్యం వర్ధిల్లాలన్నా, రూల్ ఆఫ్ లా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఆనాడు నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. అందుకని నాన్నగారు ఆశయం ఈ దేశానికి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలనుకున్నారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2009లో గెలిచిన తర్వాత సెల్ఫీ మీటింగ్లో చెప్పాడు, మన నైతిక బాధ్యత తిరిగి రాహుల్ గాంధీ గారికి దేశ ప్రధాని చేయాలి
ఆ కోరిక నెరవేర్చడం కోసం నేను వచ్చాను, నాన్నగారు ఆశయ సాధన కోసం నేను వచ్చాను, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే ఒక గొప్ప అపారమైన నమ్మకంతో వచ్చాను. విభజన హామీలు నెరవేరాలన్నా, ప్రత్యేక హోదా హామీలు అమలు అవ్వాలన్నా, పోలవరం రావాలన్నా, అలాగే విశాఖ స్టీల్ ఆపాలన్నా, కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలన్నా, కేంద్ర విద్యా సంస్థ రావాలన్నా, వెనుబడిన జిల్లాల ప్యాకేజీలు రావాలన్నా, లోటు బడ్జెట్ రావాలన్నా, రాజధాని నిర్మాణం జరగాలన్నా, నిరుద్యోగ సమస్య నిర్మూలన కావాలన్నా, రైతాంగ సంక్షేమం కావాలన్నా, ఇవన్నీ కూడా కార్మిక సంక్షేమం కావాలన్నా, మైనార్టీ సంక్షేమం కావాలన్నా, సర్వమత సామరస్యం కావాలన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనే ఒక అపారమైన నమ్మకంతో, ఒక భరోసాతో ఆడబిడ్డ వచ్చింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్వాగతించాం. ఆవిడ రాకతో మాకు కూడా ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ పడ్డా మేము కాంగ్రెస్ పార్టీ వాదులుగా. మా అగ్రనేత మేము కోరుకున్నటువంటి మా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఆవిడ రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటాం. ఆవిడలో మేము ఆవిడ వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు వచ్చినాయి. ఇవాళ అధికార పక్షం కూడా ఓడిపోతున్నారు. నరహరిరావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారండి? సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? నేను విద్యార్థి కాంగ్రెస్గా 1978లో జాయిన్ అయ్యాను ఎల్ఎస్జీలో. మేము మొదటి సభ్యత్వం అప్పుడే కాంగ్రెస్ పార్టీలో. ఆ రోజు విద్యార్థి కాంగ్రెస్కి జాయిన్ అయ్యి వయసు అంటే 19 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజు నేను ఇంటర్మీడియట్ చదవడానికి ఇక్కడికి వచ్చా. మా నెట్ ప్లస్ కైకులు. నేను ఇంటర్మీడియట్ చదువు ఉన్నత విద్య కోసం విజయవాడ కేపీ కాలేజీలో జాయిన్ అయ్యాను 1978. 78 ఈ రెండింటికి రంగా గారు పరిచయం అయ్యారు నాకు. రంగా గారు కూడా అప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఉన్నారు యునైటెడ్ ఇండిపెండెన్స్కి. ఆయన నాయకత్వంలో కొంతకాలం విద్యార్థి నాయకులుగా పనిచేశాను. ఆ నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా. ఏ రోజు పార్టీ మారాలని కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా, చిరంజీవి గారు పార్టీ పెట్టినా, బొత్స సత్యనారాయణ గారు రమ్మన్నా, నెహ్రూ గారు రమ్మన్నా, ఎంతోమంది నన్ను రమ్మని ఆహ్వానించారు. ఆఖరికి ఈ జనసేన పార్టీ కృష్ణారావు గారు కూడా నన్ను ఇన్వైట్ చేశాడు. నువ్వురా, నీకు జిల్లా బాధ్యతలు అప్పచెప్తాను. రానండి, కాంగ్రెస్ పార్టీతో నా జీవితం అని చెప్పా. ఇందులోనే చివరి వరకు ఉంటా. నా ఆఖరి శాస్త్ర వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే నేను ఇప్పుడు నరహరిరావు గారి మీది ఇప్పుడు వయసు ఎంత? అప్రాక్సిమేట్గా దాదాపు 60 దగ్గరలో. 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ పైచిలకు వచ్చారు. దాదాపు 60 సంవత్సరాల వయసుకు వచ్చారు. అంటే 30 సంవత్సరాల వయసులకు దాదాపు 40 సంవత్సరాలు పార్టీకి సేవలు అందించారు. 37-38 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు. 34 ఏళ్ళు న్యాయవాదినేగా, అంతే. 40 సంవత్సరాలు పార్టీ కోసం పార్టీ ఐడియాలజీని నరాన్ని నింపుకొని పని చేసుకుంటా నడుచుకుంటా ముందుకెళ్తా ఉన్నారు. ఇలా ఇంకా చాలామంది ఆంధ్రప్రదేశ్లో అంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత మీరు అన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ వైపు అప్పటికి కొంత కాంగ్రెస్లోకి మెర్జ్ అయి ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వైసీపీకో అలాగే తెలుగుదేశంకి వెళ్ళడం జరిగింది. కొందరు ఇంకా బీజేపీకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ వైపు చూసే వ్యక్తులే లేరు. అంతా కూడా పదవులు అనుభవించిన వాళ్ళంతా కూడా వెళ్ళారు. ఈ 25 మంది కూడా మిగిలే, అందులో మీరొకరు. ఆ 25 మందిలో ఎవరికి వచ్చినా అది వేరు. కానీ మీరు ఎవరికి కాకుండా షర్మిల గారి సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారండి? సభ్యత్వం షర్మిల గారు తీసుకోవడం ఇక్కడ క్రైటీరియా కాదు. ఆవిడ మా సూటి ప్రశ్న, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిడ జాయిన్ అయిన తర్వాత సభ్యత్వం తీసుకున్నారు. జాయిన్ అయ్యారు ఢిల్లీలో. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా గిడుగు రుద్రరాజు గారు, ఆనాడు పిసిసి అధ్యక్షులు వారు, కేపీ రామచంద్ర గారు, సిడబ్ల్యూసీ మెంబరు మా రఘువీరారెడ్డి గారు, అలాగే సిడబ్ల్యూసీ మెంబరు ఎంఎం పల్లవరాజు గారు, అలాగే కుప్పుల రాజు గారు, అలాగే జేడీ శీలం గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ యొక్క సమక్షంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇష్టపడి ఆవిడ జాయిన్ అయ్యారు. ఆనాటి నుంచి ఆవిడ సభ్యత్వం తీసుకున్నట్టే మా పార్టీలో. ఆవిడగా పిసిసి పగ్గాలు ఇవ్వాలనుకున్న అధిష్టానం ఇచ్చారు. మా అందరికి కూడా సంతోషం. అందులో మాకు రెండో ఓపిక లేదు. 40 ఏళ్ళు కష్టపడిన వ్యక్తులకు కాకుండా 4 రోజుల ముందర పార్టీ అయిన వ్యక్తులకి బీఫామ్ అది పారాచూట్ల వ్యక్తులకి ఇట్లా పిసిసి పదవులు వేయడం పెద్ద విమర్శ నాటి నుంచి నేటి వరకు. విమర్శ సహజం. విమర్శ అనేది ప్రజాస్వామ్యంలో అందులో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఎక్కువ విమర్శిస్తారు. ఇక్కడ విమర్శలకు తావలేదు. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర పిసిసి పగ్గాలు షర్మిల గారికి ఇవ్వడం మూలంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేర్చినట్టు ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీని ఐడియాలజీని పెట్టుకొని ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తులకి మేము పార్టీని నడిపించాలండి. కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గానికో దళిత సామాజిక వర్గానికో ఇప్పుడు ఆ పార్టీని అంటి పెట్టుకున్న వ్యక్తులకి పిసిసి లెక్కికోకుండా ఇట్లా కేకేశ్వరరావు గారు బీసీ, డి శ్రీనివాసరావు గారు బీసీ,
అలాగే గతం సార్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రఘువీరారెడ్డి గారు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని చెప్పేసి నేను వెళ్ళి అలాగదండి రఘువీరారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రసారం చేశారు, ఆయన బ్రహ్మాండంగా పనిచేశారు. విభజన జరిగినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ రథాన్ని మోసారు. రఘువీరారెడ్డి గారు ఎంతో సహనం ఓర్పు నేర్పుతూ ఆయన సీనియారిటీ కూడా పనిచేశారు. పరిస్థితులు కదండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం జరిగింది. విభజనకి అందరూ లెటర్లు ఇచ్చారండి. సిపిఎం తప్ప ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు సెక్షన్ 3 కింద విభజన చేస్తూ చెప్పారు. అలాగే తెలుగుదేశం వారు ఇచ్చారు. అలాగే ఆనాడు ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని పార్టీలు ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది. అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుని విభజనకి ఆనాడు చెప్పడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి వీళ్ళంతా లెటర్లు ఇచ్చారండి. ఇది ఏకపక్షంగా చేయలే. 2 రాష్ట్రాల్లో ఇది అవుతుంది, 2 తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఎందుకుండకూడదనే ఒక కాన్సెప్ట్ చేశారు. ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు, అభివృద్ధి చెందుతుంది కదా అని. ఇవాళ దానివల్ల ఏమైనా నష్టం రాలా. విద్యా సంస్థలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, హైకోర్టు వచ్చింది, ఇవాళ అని ఎయిమ్స్ లాంటి సంస్థలు వచ్చినాయి, కేంద్ర విద్యా సంస్థలు వచ్చినాయి, ఫ్యాక్టరీ వస్తున్నది సరిగ్గా సాధించుకోవాలి. కానీ రైల్వే జోన్ వస్తున్నది విశాఖపట్నానికి ఎన్ని ఉంటాయి. కానీ రాష్ట్రాభివృద్ధిలో విభజన హామీలు నెరవేర్చుకోగలిగితే అన్ని వచ్చినట్టుగా పోలవరం ప్రాజెక్టు ఉంది, అదొక జాతీయ ప్రాజెక్టు. అది వచ్చిందంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి, అటు తెలంగాణకి, ఉత్తరాంధ్రకి, ఇటు మామూలుగా రాయలసీమ ప్రాంతాలకి అన్నిటికీ కూడా సమాంతర న్యాయం జరుగుతుంది. సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకి అన్నిటికీ ఉపయోగపడతాయి కదా మనకి. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినటువంటి కాంగ్రెస్ అన్నని ఇబ్బంది పెట్టడానికి షర్మిల అనేటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారికి మేలు చేకూర్చడానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి పంపిన బాణం అని చెప్పేసి అని సజ్జల గారితో సహా వైసీపీ నాయకులు చెప్పుకొస్తాను. వాళ్ళు మాట్లాడుతుంటే క్రియేటివిటీ ఉండదు కదా. మాట తప్పేవాళ్ళు, మాట నిప్పి చూపించేవాళ్ళు, ఎన్ను చూపించేవాళ్ళు, ఎన్నికల హామీలు నెరవేర్చలేనటువంటి అసామాన్యులు, వాళ్ళ కామెంట్కి విలువ ఉండదు. సజ్జల గారు ఎవరు? ఎమ్మెల్యే కాదు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, కార్పొరేటర్ కాదు, కౌన్సిలర్ కాదు, వార్డు మెంబర్ కాదు. ఆయన సలహాదారుడు, ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకు పనిచేసే ఆయన మాట పెద్ద క్రియేటివిటీ ఉంటుంది. సలహాదారుడే కదా ఆయన. సలహాదారు అంటే జీతాలు పనిచేసేవాళ్ళగా ఊరికే సేవ చేయరుగా. ఆయన ఊరికే సేవ చేయడానికి ఆయన గాంధీ గారి వారసులో, లేదా సుభాష్ చంద్ర గారి వారసులో, లేదా భగత్ సింగ్ గారి వారసులో కాదు కదా. అందువల్ల వాళ్ళ మాటకు విలువ లేదు. ఆయన చెప్తే ఆయన ఏ లెవెల్లో చెబుతాడు ఏమంటున్నారండి నరహరి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి స్థానాన్ని తీసుకుంటున్న వ్యక్తి సలహాదారుగా ఉన్నప్పటికీ సజ్జల గారు వారి మాటనే చెల్లుబాటు అవుతుంది. ఒక విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారా, ఫ్యాన్ గుర్తుకి సజ్జల గారికి వేసారా. సలహాదారు కావాలంటే 60-70 మంది సలహాదారులు ఉన్నారు. ఏం చేస్తారు? సలహాదారులకు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొన్న ఎవరో ఒక నాయకుడు చెబుతున్నాడు ప్రెస్లో, ఎవరి కోసం 140 కోట్లు ఆయనకి ఇవాళ ఖర్చు. ఇప్పటికి ఈ 4 ఏళ్ళకి సజ్జల గారికి 140 కోట్లు పెడితే ఎంత అభివృద్ధి జరుగుతుంది, పేద వర్గాలకు ఎంత వైద్యం చేయొచ్చు, హాస్పిటల్ కట్టవచ్చు, వైద్య సౌకర్యం కల్పించవచ్చు, చిన్న చిన్న పిల్లలకి పుస్తకాలు కొనివ్వచ్చు, అనారోగ్యంతో పాటుపడే గవర్నమెంట్ హాస్పిటల్కి మందులు కొనివ్వచ్చు. 140 కోట్లు కావాలి సజ్జల గారి సలహాలకి. ఆ సలహాలు నేను కూడా ఇస్తాగా, ఏమంటే ఊరికే అడిగితే అవి చేయాలి. ప్రజాధనాన్ని పాడు చేయటం, వేస్ట్ చేయటం, ఊరికే అనాథరైజ్డ్గా డబ్బును ప్రజాధనాన్ని కుంపటి చేసేటువంటి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు కోళ్ళకు రంగులు వేసాడు. ఎంత అయింది? 1400 కోట్లు అయింది. ఆ రంగులు తుడిసేటే 1400 అయింది. 28 కోట్ల రూపాయలు. 28 కోట్ల 2800 కోట్లు 2800 కోట్లు 2800 కోట్లు పెడితే ఇవాళ ధర్నాలు చేసేటటువంటి పాపం డ్వాక్రా సంఘ మహిళలకు ఇవ్వకూడదండి. నిరంతరం కష్టపడే ఆడపిల్లలు ఎందుకు ఈ నిరాధారమైనటువంటి ఖర్చులు? ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బే కదా. ఎవరిస్తున్నారు? ప్రజల డబ్బులు ప్రజలకు ఎత్తా ఏదైనా సొంత డబ్బు ఇచ్చినట్టు అన్ని పథకాలకు వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే బలమైనటువంటి పార్టీకి అవతరించాలి కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే డ్వాక్రా మహిళలకు సంబంధించిన ధర్నా విషయంలో చూశారు ఆ మహిళల్ని ఏ విధంగా పోలీసులు అని చెప్పేసి. నిన్న బంజారాహిల్స్ పిఎస్లో షర్మిల గారి మరో సోదరి అయినటువంటి సునీత గారు అంటే మమ్మల్ని చంపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అలాగే మా మీద అబ్యూజ్ లాంగ్వేజ్తో సోషల్ మీడియా వేదిక ద్వారా ముఖ్యంగా భారతి గారితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పేసి, ఇంకా వైసీపీ కార్యకర్తల నాయకులు అని చెప్పేసి, అంటే చాలా అబ్యూజ్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దాడి చేయొచ్చు అన్నారు. మహిళలని కూడా కాకుండా వారి కుటుంబ సభ్యురాలని కూడా కాకుండా వారి మీద చేసినటువంటి విమర్శల కారణం చేత దీన్ని ఎలా చూస్తారండి? ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆడపిల్లల క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేటటువంటిది చాలా నీచమైన చర్య.
స్త్రీలను గౌరవించే సాంప్రదాయం కలిగినటువంటి సామాజిక వ్యవస్థ మనదే. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మనం స్త్రీలను గౌరవించాలి, ఒక నమ్మకం కలగాలి, భరోసా ఇవ్వాలి. మన ఇంట్లో మన బిడ్డను ఎలా చూసుకుంటాం, మన చెల్లిని ఎలా చూసుకుంటాం, మన అక్కని ఎలా చూసుకుంటాం, మన అమ్మని ఎలా చూసుకుంటాం, అదే భాష అదే పద్ధతిలో మనం గౌరవించాలి. ఇతర స్త్రీలు కానీ ఇతర మహిళలు కానీ. ఇవాళ సునీతమ్మ గారిని కానీ లేదా మా షర్మిల గారిని కానీ మా విజయలక్ష్మి గారిని మా మాతృ సమానాలు వీళ్ళందరూ కూడా అవమానపరచబడేటటువంటి నీతిబాహ్యమైన చర్య. ఈ విషయాన్ని సరైన లెవెల్లో ఖండించకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. దాన్ని సమర్థించడం సజ్జల గారు లాంటి చదువుకున్నాడు జర్నలిస్ట్ అని చెబుతాడు, ఆయనది కూడా తప్పు. నేను ఖండిస్తున్నా. ఎవరిని? సజ్జల గారు కూడా ఎడి తీసుకెళ్తారు వ్యవస్థ. ఒక చిన్న ముసలావిడ 60 ఏళ్ళ ఆవిడ రంగనాయకమ్మ గారు ఏదో చిన్న వాట్సాప్ గ్రూప్లో ఏదో పెట్టిందంటే విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఏదో దానికి సంబంధించిన డాక్టర్ సుధాకర్ ఇన్సల్ట్ చేసినప్పుడు కోవిడ్ టైంలో ఆవిడ సిఐడి వాళ్ళు 24 గంటల తిరగకముందే ఆవిడ కేసు పెట్టి అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలేరు. ఎప్పుడు ఏళ్ళు ఎందుకు వదిలేశారు మీరు? అంటే అంత లోతుకి వెళ్ళిపోతారా? పిల్లలు ఎవరికి పుట్టారు ఏంటి అంత నీచమైనటువంటి రాజకీయాలు మాట్లాడొచ్చా? ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉండం. ఏదో ఒక పార్టీలో మేము ఉంటాం, ఇంకో పార్టీలో వారు ఉంటారు, మేము అపోజిషన్లో ఉంటాం, వారు అధికారంలో ఉంటారు. ఎవరెక్కడ ఉన్నా కూడా గౌరవ మర్యాదల్ని స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. స్త్రీలు ఎక్కడ గౌరవింపడతారో ఆ దేశం ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. సార్ ఒక సూటి ప్రశ్న, సజ్జల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? వారి పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు చేసేటటువంటి విమర్శలకి వారి ప్రోత్సాహం ఉందని మీరు ఎట్లా ఏమండి? కంచే చేను మేస్తే ఆ చేతి ఎవరు రాను సామెత ఉంది. ఆడ ప్రభుత్వంలో ఇవాళ చీమ చితుకుమంటే కొట్టి లోపల వేసేసేవాళ్ళు. సుధాకర్ గారు లాంటి ఆయన మాస్కులో వైద్యం ఎలా చేయమంటే చేతులు వెనక్కి ఇరిసేసి డాక్టర్ని చిత్రహింసలు పెట్టి ఆఖరికి ఆయన పిచ్చి డాక్టర్ని చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. ఒక దళితుని ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి డ్రైవర్ని చంపేసి డ్యూటీలు చేస్తే దానికి ఇవాళ వరకు లేదు, అటు జైలు నుంచి వస్తాడు, వాడికి భ్రమరథం పట్టారు ఆ ఎమ్మెల్సీకి. ఇన్ని తెలిసిన మీకు సోషల్ మీడియాలో రాజశేఖర రెడ్డి గారి భార్యని రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కుమార్తెని అవహేళనగా చేసి సోషల్ మీడియాలో పెడితే మీకు తెలియదా? మీరు లేరా? ఆంధ్ర రాష్ట్రంలో మీరు లేరా? మీకు ఆ గ్రూప్స్ తెలవా? మీ పోలీసు ఏం చేస్తున్నది? మీ విగాలు ఏం చేస్తున్నాయి? సిఐడి పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు చీమ చిటుకుమంటే సాయంకాలాన్ని బయట సర్పంచులు బయటకు వస్తామంటే రాత్రి అరెస్ట్ చేసేసిన మీరు ఇవాళ ఆడపిల్ల మీద పోస్టింగ్లు పెడతాంటే ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు? ప్రభుత్వం అంటే లాండ్ ఆర్డర్ ఉంది, పోలీసులు మీ చేతిలో ఉంటారు. హోంమంత్రి ఒక మహిళ, మహిళా కమిషనర్ గారు వాసిరెడ్డి పద్మ గారు ఒక మహిళ, ఇంతమంది మహిళలు ఉండి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో తల్లికి, రాజశేఖర రెడ్డి గారి భార్యకి, మా జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయినటువంటి మా షర్మిలాదేవికి, ఎవరైతే మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అలాగే మా వివేకానంద రెడ్డి గారు అమ్మాయి, ఆయన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే వివేకానంద రెడ్డి గారు కూడా షర్మిలాదేవి అయితే ఉంది, రెడ్డి అయితే ఉంది. ఎవరు ప్రేమను బట్టి పిలుచుకుంటారు. ఏమైంది మా దానికి? షర్మిలారెడ్డి గారే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి. షర్మిలారెడ్డి కాకుండా షర్మిల గారిని ఎలా ఉంటారా? శాస్త్రి కదా, శాస్త్రి గారు కదా ఆవిడ మొట్టమొదటి పెట్టి పేరు, ఆవిడ చదువుకున్న డాక్యుమెంట్స్ ప్రకారం ఉన్న పేరు వైఎస్ షర్మిలారెడ్డి గారు. అంతే. వైసీపీ నాయకులు అంటా ఉన్నారు వారు శాస్త్రి గారు. ఏమండి ఎన్నేళ్ళకి 1600 కిలోమీటర్లు ఆయన జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తిరిగినప్పుడు రాజన్న కూతురుని జగనన్న బాణన్న అన్నప్పుడు అప్పుడు తెలవదు వీళ్ళకి. ఇవాళ గుర్తొచ్చిందా? అటువంటి ఆలోచన లేనాడు రక్తం రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆలోచన చేయదు ఆవిడ. ఆవిడ చేసేది అయితే ఏ రోజు ఆవిడ పార్లమెంట్ మెంబర్ అవ్వగలదు, ఎమ్మెల్యే అవ్వగలదు, మంత్రి కావాలి 5 నిమిషాలు అవుతా. ఆవిడకి అయ్యే తృణప్రాయం ముఖ్యమంత్రి గారు అమ్మాయికి. ఆవిడ ఆ రోజు వాళ్ళ నాన్న అడిగితే ఆయన చేయడం మా రాజశేఖర రెడ్డి గారు మా సోనియా గాంధీ గారు చేయాలని ఉందమ్మంటే ఆయన చేయడం. జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది, ఆవిడ చేయలేదా? కడప పార్లమెంటే ఆయనకి ఇచ్చాం కదా 2009లో. వాళ్ళ బాబాయిని అడుగుతున్నాడు మాట మాటకి నేను చేస్తాడండి. మేము 2009లో బీఫామ్ ఇచ్చాం కదా, ఈయనకి ఎలా పెడతాడని దాన్ని అడ్డం పెట్టుకునే కదా మా పార్టీలో ఉన్న నాయకులంతా రాత్రి హైజాక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. యువజన శ్రామిక రైతు పార్టీలోకి వీళ్ళందరూ కన్వర్ట్ చేశాడు కదా. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అని మాయ చేశాడు కదా. ఆఖరి మా పార్టీ పేరు పెట్టుకున్నాడు కాంగ్రెస్ అని. ఈయనకి సంబంధం ఉంది మా పార్టీ పెట్టుకోవడానికి? ఈయనకి యువజన శ్రామిక రైతు పార్టీ పెట్టుకెళ్ళమనండి. ఆయనకి ఎన్నికల్లో తెలుసు మా పవర్ ఏంటో, కాంగ్రెస్ పార్టీ పవర్ ఏంటో. అదే ఆ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల గారిని తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గెలిపించడానికి అని చెప్పేసి. ఏమీ కాదు, కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి సభ్యులలో దాడి చేసింది కాంగ్రెస్ అని. నాడు ఆ రోజు రాష్ట్రాన్ని దాడి చేసింది, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద దాడి చేసింది. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి షర్మిల గారితో
మీరు కుట్రలు పన్నుతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంత దూరమో ఆ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే దూరం. సమాంతర రేఖలు ఈ రెండు కూడా ఎక్కడ కూడా రైలు పట్టాలకి ఎక్కడ కలవో. అదేనాడు ఆలోచన పెట్టుకోకండి. ఉమ్, విమర్శ వచ్చినప్పుడు మన షర్మిల గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎలా ప్యాకేజీకి స్పెషల్ ప్యాకేజీ చాలని చంద్రబాబు నాయుడు గారు ఎలా సాగిలా పడ్డారు బీజేపీ వాళ్ళ దగ్గర విమర్శ చేశాం. అలాగే ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినాయి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఉమ్, ఆ బిల్లులు పెట్టినప్పుడు అయితే నల్ల చట్టాలు పెట్టినప్పుడు ఉమ్, మొన్న ఢిల్లీలో ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి స్పెషల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు కూడా ఏడు యొక్క మద్దతు కావాల్సి వచ్చింది. ఇన్నిసార్లు వచ్చినప్పుడు ఏనాడు కూడా ఆయన విభజన హామీల గురించి అడ్డం పెట్టలేకపోయాడు. మా ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు ఇవ్వండి, మాకు పరిశ్రమలు ఇవ్వండి, మా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి, జాతీయ ప్రాజెక్టు, విశాఖ స్టీల్ అమ్మొద్దు, ప్రైవేట్ పరం చేయొద్దు, విశాఖ ఆంధ్రుల హక్కు, ఎంతోమంది త్యాగదనుల ద్వారా వచ్చిన విశాఖను మీరు నాశనం చేయొద్దని అడగల. సొంత జిల్లాకు రావాల్సినటువంటి కడప ఫ్యాక్టరీని తెచ్చుకోవాలా. అన్నీ వదిలేసి విద్యా సంస్థలు ఏటికాయ అన్నీ వదిలేసుకుని కూర్చుంటే ఆయన కూడా వాడు విమర్శ చేశాం కదా. మా వాడు మాకు ఎవరైనా ఒకటే, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేవాళ్ళు ఎవరినైనా క్షమించం, వదలం. చివరికి ఇది సాధించే వరకు కూడా ప్రజా కురుక్షేత్రంలో ఉండి అది సాధించగలిగిన శక్తి, ఇవ్వగలిగిన శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే భారత్ జోడో యాత్రలో నేను వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు యాత్ర జరిగేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఆ వచ్చిన రోజు కూడా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, తొలి సంతకం నేను ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీని మీద పెడతాను, మీకు అధ్యయనం జరగనివ్వను, విభజన చేసినటువంటి ఆ రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో ఎవరు అడ్డుపడొద్దని ఆల్ ఇండియా పీసీసీ అధ్యక్షుడు సమావేశం జరిగినప్పుడు ఒరిస్సా పీసీసీ అధ్యక్షుడు కూడా అడిగితే ఆయన కూడా సున్నితంగా రాహుల్ గాంధీ గారు మందలించారు. సిడబ్ల్యూఎస్లో తీర్మానం చేశాం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో. దానికన్నా సుప్రీం తీర్మానం మాకు కాంగ్రెస్ పార్టీ ఉండదు, అదే సుప్రీం హైయెస్ట్ కమిటీ. మీ పార్టీలో తీర్మానాలు చేసుకోవడం, వేదికల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, మాటలు చెప్పి, ఇది కాదు చిత్తశుద్ధి అంటే. పార్లమెంటు వేదిక ద్వారా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్కు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ళ నుంచి ఇవ్వట్లేదో వాటి మీద ఏం పోరాటం చేసింది కాంగ్రెస్ అంటే? మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శాసనసభ్యులు లేకపోవచ్చు, పార్లమెంట్ సభ్యులు లేకపోవచ్చు, అది లోక్సభలు కానీ రాజ్యసభలు కానీ మాకుంది, ఇతర పార్టీ మాకున్న అక్కడ పార్లమెంట్లో మిగిలిన రాష్ట్రాల్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మా కేవీపీ రామచంద్ర గారు ప్రైవేట్ బిల్ పెట్టి కొన్ని గంటల సేపు హౌస్లో నిలబడ్డారు. పొద్దు నుంచి సాయంకాలం వరకు ప్లస్ కార్డు పెట్టుకుని ప్రైవేట్ బిల్ పెట్టి దాని ఆఖరికి మనీ బిల్లుగా తీర్మానం చేసి దాన్ని ఒమ్ము చేశారు బీజేపీ వాళ్ళు. అలాగే మా సోనియా గాంధీ గారు లెటర్ రాశారు గౌరవ భారత ప్రధాని గారికి, మోడీ గారు ఇలా విభజన హామీలు చేశాం, పార్లమెంట్ సాక్షిగా జరిగి కేబినెట్ ఆమోదం ఇచ్చింది, ఆ విధి విధానాలు మీరు అమలు చేయాలని. తర్వాత ఆవిడ కూడా విపక్షాలంతా కలుపుకొని ఆవిడ యాత్ర చేశారు. ఏంటి విభజన హామీలు చేయట్లా, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన విధులు విధానాలన్నీ కూడా మీరు ల్యాప్ చేస్తున్నారని. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు మనం గుంటూరు తీసుకొచ్చాం, 12-13 పార్టీలు వచ్చినాయి. ఆనాడు కూడా అన్నీ ఒకే పాటుగా విభజన హామీలు నెరవేర్చే విషయంలో మేము అండగా ఉంటామని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చినాయి. వాళ్ళ యొక్క ఏది మద్దతును కూడగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాటి వరకు కూడా పార్లమెంట్లో ఏ చర్చ వచ్చినా విభజన హామీల మీద, ప్రత్యేక హోదా మీద నిలబెడుతున్నాం, ఎండగడుతున్నాం. నిన్న కూడా మా మాణిక్యం ఠాకూర్ గారు అడిగారు, ఎవరో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే ఆయన పార్లమెంటు సభ్యులు, మా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు ఏమని అడిగారు, 14-15 సార్లు మీకు అవకాశం వస్తే మీరు ఎందుకు చేయలేకపోయారు, విజయసాయి రెడ్డి గారు ఏంటి అరికతలు చెబుతున్నారు మీరు రాజ్యసభలోని, దానికి కౌంటర్ వేశారు. ఎవరు? మా పార్లమెంటు సభ్యులు తమిళనాడు నుంచి వచ్చినటువంటి మా మాణిక్యం ఠాకూర్ గారు. ఇవన్నీ మా లెవెల్లో మేము మా శక్తి వంచి లేకుండా మేము పోరాటం చేస్తున్నాం. ఇవ్వటం అనేది వాడి విద్యత, ఇవ్వకపోతే సాధించుకోవటం మాకున్నటువంటి రైట్. ఆ రైట్ని మేము ఎలా వదులుకుంటాం? వచ్చిన లాంటి విభజన హామీలు వదులుకోమే. అది 600 100 తిరిగి దాన్ని తీసుకొస్తాం. వీళ్ళు ఏదో పెట్టారు, పంచవర్ష ప్రణాళికలు రద్దు చేశారు, నీతి ఆయోగ్ పెట్టారు, అవన్నీ మేము వచ్చిన రద్దు చేసి మళ్ళీ ప్రణాళిక సంఘాన్ని పెడతాం. ఆంధ్ర రాష్ట్ర రావాల్సిన విధులు నిధులు అన్నీ కూడా రప్పిస్తాం. ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ గాయాలైన ఆ గాయాలు మాన్పించే వరకు కూడా అలిపేరుగా పోరాటం చేస్తారు రాహుల్ గాంధీ గారు. ఆయన నాయకత్వంలో, మా మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో, మా ప్రీతమ నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క విభజన హామీలను నెరవేరుస్తాం. ఏదైతే ప్రజలు కోరుకున్నారో వాళ్ళకి భరోసా ఇస్తాం, నిరుద్యోగ సమస్యను నిర్మూలన చేస్తాం,
పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం, అలాగే ఓడరేవులు తెస్తాం, అలాగే విద్యా సంస్థలు కేంద్ర విద్యా సంస్థలు తీసుకొస్తాం, కోస్తా కారిడార్ నిర్మాణం చేస్తాం, మెట్రో రైలు తీసుకొస్తాం. ఏదైతే ఆనాడు విభజనలో పెట్టామో అవన్నీ నెరవేర్చే వరకు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇవాళకి అదే కమిట్మెంట్తో మేము ఎన్నికలు కూడా వెళ్తామని కూడా మీకు సవినీయంగా మనం చేస్తాం. ఎన్నికలు అంటే ఒక చిన్న మాట, పదే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆరోపణలు తప్ప మరొకటి కాదు. అలాగే వాళ్ళు డబ్బు వ్యాపకంతో కొన్ని వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఈ విధమైనటువంటి విమర్శలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ షర్మిల పనిచేసినారని. రేపు అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయదు. ఎక్కడైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందో, ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కన్సల్టేట్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని స్ప్లిట్ చేయడానికి మాత్రమే, యాంటీ ఓట్ని స్ప్లిట్ చేయడానికి కాదు, వైఎస్ఆర్సీపీ ఓటు స్ప్లిట్ చేసి కాంగ్రెస్ వైపు మలుచుకొని తెలుగుదేశం జనసేన లేదా రేపు బీజేపీతో పోతుంటే ఈ కూటమికి లబ్ధి చేకూర్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి అనేది వారి ప్రధాన ఆరోపణ. జాతీయ స్థాయిలో ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ఆనాడు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మా ఆఖరి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు వచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి 350 సంస్థలు. వాటన్నిటిని అమ్మేసినందుకు మోడీ ప్రభుత్వానికి పరోక్షంగా మేము సాయం చేయాలా, లేకపోతే గంటకోసారి లాడతో కులికే పవన్ కళ్యాణ్ గారికి మేము చేయాలా? ఎన్డీఏలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను లెగిస్తే మనిషిని కాదు అని ఇక్కడ మాట్లాడి ఢిల్లీ వెళ్ళి ఇక్కడేమో పులికి ఎంపారో అక్కడికి ఢిల్లీ వెళ్ళి పిల్లిలాగా వంగి నమస్కారాలు పెట్టే చంద్రబాబు నాయుడు కోసం మేము ఆడ పరోక్షంగా సాయం చేయాలా? 175 నియోజకవర్గాలు ఇవాళ కాదు, ఇవాళంటే ఏళ్ళేదో జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. 2014లో 175 నియోజకవర్గాల్లో నుంచున్నాం, 25 పార్లమెంట్లో నుంచున్నాం. అలానే కైకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండా. 2019లో 150 స్థానాల్లో నుంచున్నాం, ఏ ఒక్క స్థానం కూడా వదలా. 25 పార్లమెంట్ స్థానాలు పోటీ చేశాం. ఆనాడు కూడా 2019లో నేను విజయవాడ పోటీ చేశా. మీకు ఒక గుడ్ న్యూస్, ఆ రోజు నేను ఉంచున్నప్పుడు నా దెబ్బకి పీవీపీ ఓడిపోయాడు పొట్లూరు వరప్రసాద్. నాకు 16,690 ఓట్లు వచ్చినాయి. మీ వల్ల ఓడిపోయాడు? కాదు, నా వల్ల ఈయన ఓడిపోయారు చెప్తున్నా కదా, ఎవరే వెళ్ళిపోయారు కదా. నేను సాధించుకున్న నా కాంగ్రెస్ పార్టీ ఓట్లు నా బండి. నేను తిరిగా 25 రోజులు నిద్రాహారం లేకుండా తిరిగా. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓటు ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసి కాంగ్రెస్ తీసుకొని ప్రతిపక్ష ఎవరికో ఇప్పుడు పీవీపీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోతారు. ఎవరైనా ఓడిపోతారు. నేను ఉంచినప్పుడు ఎవడో ఓడిపోతారు. ఎందుకంటే నేను ఇంట్లో పడుకుని 2015 ఓట్లు తెచ్చుకుని క్యాండిడేట్ కాదు, పార్లమెంట్ మెంబర్ గా స్టేట్ లోనే 2 ఓట్లు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 మంది పార్లమెంట్ మెంబర్ సెకండ్ ప్లేస్ మంత్రులకు రాలా. కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళకి ఏమనుకుంటారు మీరు? 4 సార్లు రాష్ట్ర మంత్రులు చేసిన వాళ్ళకి ఆ ఓట్లు రాలా. మీరు కావాలంటే తెప్పించుకోండి. మీరు మీకు వచ్చేస్తుంది కదా, ఎట్లా నరసింహారావుకి ఎన్ని ఓట్లు వచ్చినా కనుక్కోండి. అలా ఫైట్ ఇచ్చాను తప్ప ఇక్కడ రాజీతో కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తుంది. నా ప్రశ్న అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ నా ప్రశ్న అర్థం చేసుకోవట్లేదు. ఇట్లా ఓట్లు చీల్చి వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఎన్నికల్లో చేల్చడానికి వెళ్ళాం, గెలవటానికి వెళ్తాం. చేల్చడం ఏంటి? గెలవాలని సమరోత్సాహం తెలియవు. ప్రజలు అర్థం చేసుకోపోయారు. వాళ్ళ దురదృష్టం. ఇవాళ వాళ్ళే బాధలు పడతారుగా. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, మైనార్టీ మీద దాడులు జరుగుతుంది, దళితుల మీద దాడులు జరుగుతుంది. రూల్ ఆఫ్ లా ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కేంద్రంలో గెట్టుకోగా సంఘటన తీసుకొస్తున్నాడు మోడీ. ఎవరు కనపడతారని కోసేస్తున్నారు. మణిపూర్ లాంటి సంఘటన జరిగితే ఈ దేశ ప్రధాని ఎవరిలో ఉన్నాడు? ఎన్నికలు చూసుకుంటాడు. ఎన్నికలు ముఖ్యమా, రాష్ట్రం ముఖ్యమా? అవన్నీ వదిలేసి గాలికి ఎన్నికలు ఎవరికి కావాలి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేదల సంక్షేమం కోసం. స్వాతంత్రం తేవడానికి పుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏళ్లగా అధికారం పంచుకోవడానికి వచ్చిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. చెప్పను, దేశ స్వాతంత్ర చరిత్రలో బీజేపీ నుంచి ఎవరో ఈ దేశానికి స్వాతంత్రం విగ్రహాలు పెడితే ఆయన ఆశయాలను సాధన చేయి. ఊరికే విగ్రహాలు పెడితే నువ్వు నాయకుడు అవ్వో. ఆడ సిద్ధాంతాలు కాపాడినప్పుడు వాటిని బతికించినప్పుడే ఆ విగ్రహాలు పెట్టినారు కదా గొప్ప జరుగుతుంది. వాళ్ళ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి రక్షించరు. మైనార్టీ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని రక్షించరు. మీరు విగ్రహాలు పెట్టి ఎవరినో ముద్రించాలని ఒకటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఒకటే దేశ సమైక్యతే కాంగ్రెస్ పార్టీ అజెండా. దేశంలో ఉన్నటువంటి పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ అజెండా. ఈ దేశంలో ఉన్న రైతు సంక్షేమం
కాంగ్రెస్ పార్టీ అభిమతం, మైనార్టీ సంక్షేమం కాంగ్రెస్ పార్టీ అభిమతం. వారి కోసం మేము పనిచేస్తున్నాం. ఇవాళ నల్ల చట్టాలు తెచ్చారు, 170 అవి రద్దు అయ్యే వరకు కూడా మేము 170 స్థానాల్లో పోటీ చేస్తారు అయితే. చేస్తున్నాం. ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చినాయి కదా, 150 160 అప్లికేషన్లు వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పటికి ఇంకా టైం ఉంది, అది తీసుకుంటాం. పార్లమెంట్కి వచ్చినాయి. సో 175 అలాగే 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకి అయితే కాంగ్రెస్ పోటీ ఉండబోతుంది. తప్పకుండా షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ? 100%. షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ? అధ్యక్షులు ఆవిడ ఇష్టం, ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా. అధ్యక్షురాలు సైతం అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, మీరు పెట్టారు. ఆవిడ అధ్యక్షులుగా ఆవిడ ఏం కావాలంటే ఆ సీటు నుంచి ఉంటారు, లేదు ఎన్నికలు క్యాంపెయిన్ చేస్తారని క్యాంపెయిన్ చేస్తారు. ఆవిడ ఇష్టం. అధ్యక్షులుగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆవిడదేగా. మీరు ఏఐసీసీ మెంబరు, ఒక సామాన్య కార్యకర్త కాదు, ఒక చిన్న స్థాయి నాయకుడు కాదు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు అని చెప్పేసి భావిస్తా ఉన్నారు షర్మిల గారు. ఎవరు? కొందరు అంటా ఉన్నారు కడప పార్లమెంట్ అని, కొందరు అంటా ఉన్నారు పులివెందులని. ఒకటండి, అధిష్టాన నిర్ణయం ప్రకారం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే ఆవిడ అక్కడి నుంచి చేస్తుంది. మా కార్గే గారు పలానా చాటి నుంచి నువ్వు పోటీ చేయమ్మా అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కాబట్టి ఏఐసీసీ అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎక్కడి నుంచి అయినా మనం పోటీ చేయమంటే ఆవిడ అక్కడి నుంచి పోటీ చేయాలి. వాళ్ళ అన్నగారి మీద పోటీ చేయించే ఆలోచనతో ఎక్కడంటే అక్కడండి. ఆవిడ ఎక్కడి నుంచి ఉంటారంటే అక్కడ ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్కి రథసారథి కదా, వారి ఇష్టం కదా, వారు ఉంచుంటారు. అధిష్టాన నిర్ణయం ప్రకారం ఆవిడ కూడా నడుచుకుంటారు. నరహరి గారు మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారని అంటే నేను విజయవాడ పార్లమెంట్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాను. 2019 పార్లమెంట్ మెంబర్గా పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫున. 2024 కూడా అప్లికేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అప్లై చేశాను. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. ఈసారి మీకు కాకోకుండా ఇక్కడ ఒక రెడ్డికి అవకాశం ఇచ్చే ఉందని ఛాన్స్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి ఎదురు చెప్పను. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నన్ను ఉంచమంటే నేను ఉంచుంటా, లేదు నాకన్నా బలవంతులు, నాకన్నా కోట్లు తెచ్చుకోండి ఎవరైనా వచ్చి ఉంచుంటానంటే నేను తప్పుకోవటం కూడా నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఒక రెడ్డిని కానీ లేకపోతే కమ్మని కానీ దింపే ఆలోచనలో కాంగ్రెస్ చేస్తామని నేను మీకు ఒకటే చెప్పా, 2 రకాలే ఉండవు ఇక్కడ. అధిష్టాన నిర్ణయం శిరోధార్యం. నేను కార్యకర్త, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని, పార్టీ మారిన కార్యకర్తని, సిన్సియారిటీ మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. అందరూ ఎలా చెబుతారు? నేను 78 నుంచి విద్యార్థి కాంగ్రెస్కి ఉన్నోని, 85 నుంచి యువజన కాంగ్రెస్ విజయవాడ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వాడిని. 2002లో జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, 2010లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గవర్నమెంట్లో పనిచేశా. 10 నుంచి 15 వరకు ఏఐసీసీ మెంబర్గా చేశా. 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీ చేశా రఘువీరారెడ్డి గారి టైంలో. వెస్ట్ గోదావరి 15 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా చేశా. మళ్ళీ విజయవాడ నగరానికి 2వసారి నగరాధ్యక్షుడు వచ్చా. పెద్ద పెద్ద మహానుభావులు చేశారు. వంగవీటి రంగా గారు, శ్రీనివాస్ రాజు గారు, వండు సాహిబ్ గారు, బేగ్ గారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. పార్టీ శిరోధార్యం, పార్టీ ఏదైతే లైన్ గీచేదో ఆ లక్ష్మణ రేఖను దాటనని రేపు అవకాశం రాకపోతే పార్టీ టికెట్ అమ్ముకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ చాలా మంది అట్లా చెప్పడం జరిగింది కదా సార్. అవన్నీ పనికిమాలి మాటలు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల కోసం ఉంది కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. మీ పార్టీ ఇప్పుడు సామాన్యుల్ని సీటు ఆశించినటువంటి సామాన్యుల్ని డబ్బులు అసామాన్యులు చేయగలిగిన పార్టీ, సామాన్యుల్ని అసామాన్యులు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణ నరహరిరావు గారా? హౌస్ నేను రైతు బిడ్డని. నేను కూడా గ్రామం నుంచి వచ్చా, చిన్న కుగ్రామం, కల్దిని మండలం, ఆవకూరు, కైకలూరు కాన్స్టిట్యున్సీ, మై బోరన్. మరి అక్కడి నుంచి వచ్చిన నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ లెవెల్కి వెళ్ళానంటే, ఆవకూరు నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్కి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. కానీ నన్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించినట్టేగా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అవ్వలేకపోవచ్చు, కానీ నాకు పార్టీ పదవుల్లో అగ్రతాంబూలంలో నన్ను పెట్టినట్టేగా. నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. ఒక అధికార పార్టీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సభాధ్యక్షుడు, వత్స గారు బీసీ అధ్యక్షుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఆ సభకు 4 సభలకి సభాధ్యక్షుడు. ఎంత గర్వం నాకు, ముఖ్యమంత్రికి సభాధ్యక్షుడిని. ఈ సిటీకి విజయవాడ సిటీ టౌన్ ప్రెసిడెంట్గా వంగవీటి మోహన్ రంగా గారు చేశారని చెప్పేసి ఈరోజు వారు ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి సిటీ ప్రెసిడెంట్గా చేశారో మీరు కూడా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి, మీకు రంగా గారితో సంబంధాలు ఉన్నాయండి? మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన అనుచరుడు నేను కూడా. కూడా అంతే కదా. అన్న అనేవాడు, తమ్ముడు రమ్మనేవాడు, చాలా ఆత్మీయతని పంచిపెట్టాడు ఆయన. నాకు కూడా ఒక సోదర భావం. ఎలా వారితో మీకు పరిచయం? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన మీటింగ్ పెట్టారు, యునైటెడ్ ఇండిపెండెన్స్ మీటింగ్. 1 టౌన్లో పులిగోరు రాజా గారు, శక్తి ఇండస్ట్రీస్ ఆపరేటర్ గారు ఉండేవాడు. వాళ్ళ బిల్డింగ్ మీద పెట్టినప్పుడు నన్ను పిలిచారు, విద్యార్థి కాంగ్రెస్ మీటింగ్ పెట్టి మీరు రావాలి అంటే. ఆ రోజు ఇలా నేను చిన్న కూర ఉండేగా, ఇంటర్మీడియట్ అంటే చిన్న ఉండేగా. ఆ రోజు మొట్టమొదటిసారి ఆయన పరిచయం. ఆ రోజు రంగా గారు చూసి, ఇక ఆ రోజు పరిచయం. ఆయన
లాస్ట్ అమర్ నిరాహార దీక్ష వచ్చిన వరకు కూడా ఆయనతో పాటు ఉద్యమాల్లో పనిచేశా. ఆయన ఒకసారి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, వెంకటరావు గారు పిసి అధ్యక్షుడు ఉండగా. ఆయన రివోక్ చేసే వరకు కూడా మేము విభజన కాంగ్రెస్ పదవులకి స్వచ్ఛంద రాజీనామాలు చేసి మళ్ళీ ఆయన పార్టీలో తీసుకునే వరకు కూడా పదవులో తీసుకోవాలి. అంత కమిటెడ్గా ఉన్నాం ఆయనతో. ఆయన హత్యకు గురైన తర్వాత కూడా రత్నకుమారి గారు అమర నిరాహార దీక్ష మందు రోడ్లో చేస్తే ఆవిడ మద్దతుగా కూడా 9 రోజులు నిరాహార దీక్షలో నేను కూడా నాతో పాటు 3 యువకుల్ని పెట్టుకుని 9 రోజులు చేసిన తర్వాత చిన్న వయసు కాబట్టి నేను అమర నిరాహార దీక్ష కంటిన్యూ అవ్వలేక మళ్ళీ మామూలు విత్డ్రా అయ్యా. అటువంటి సంబంధం ఉంది. ఆయన అంటే ప్రాణం. ఇవాళ కూడా ఆయన సిద్ధాంతాలే నేను ఫాలో అవుతున్నా. నాకు కూడా ఎటువంటి చెడు అలవాట్లు ఏమి లేవు. డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, మిగిలిన కరప్షన్ కానీ లేవు, ఏమి లేవు. చాలా నిబద్ధత కలిగిన పొలిటీషియన్, క్రమశిక్షణకు మారిపోయారు. నమ్మినోడి కోసం ప్రాణం ఇచ్చే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ప్రాణాలు తీసే వ్యక్తి కదా ఆయన. చనిపోయినప్పుడు కూడా ప్రాణాలు తీసే వ్యక్తి కదా ఆయన. ఎప్పుడు ఊరికే ఆరోపణలు ఎదుర్కొన్నాడు తప్ప ఏనాడు కూడా ప్రత్యక్షంగా అక్కడ కూడా ఆయన హింసను ప్రోత్సహించే మనిషి కాదు. మాలాంటి చదువుకున్నాడు ఆయన ఫాలో అవ్వం కదా. ఎవరిని కొట్టలే ఆయన. ఎప్పుడు కూడా అన్యాయం జరిగినప్పుడు నేనుండాలని ఉండేవాడు తప్ప ఎక్కడ కూడా ఆ రాజకీయాలు ఎప్పుడు ఆయన ప్రోత్సహించలేదండి. ప్రజానాయకుడు. ఆయన చనిపోయినప్పుడు కూడా వరల్డ్ బీబీసీలో సౌత్ ఇండియన్ రాబిన్ హుడ్ మిస్టర్ వంగవీటి మోహన్ రంగా అసాసినేషన్ అని బీబీసీలో చెప్పారు, రేడియోలో. దట్ ఈజ్ వంగవీటి మోహన్ రంగా. మీరు వారితో ఎంతకాలం ప్రయాణం చేశారు? ఎవరితో? వంగవీటి మోహన్ రంగా. అంతే 78, 88 దాదాపు 10 సంవత్సరాలు 10 ఏళ్ళు చేసి. వాటిలో మీకు నచ్చిన అంశం ఏంటంటే నిజాయితీ, నీతి, కమిట్మెంట్. నాయకుడు అనేవాడు పేపర్ నాయకుడు కాదు, ప్రజానాయకుడిలా ఉండాలనేవాడు రంగా గారు. ఆ ఆశయాలను నేను తూచా తప్పకుండా అమలు చేసి ఇవాళ కూడా విజయవాడని కార్మిక సంఘం ఉన్నాయన్న. ఆ సంఘాలకు నేను అధ్యక్షుడిగా ఉంటా. ఆటో సంఘాలు కానీ, కార్మిక వర్గాలు కానీ, ఫ్రూట్ వెండర్స్ కానీ, హార్టికల్చర్ కానీ, లారీ ఓనర్స్ కానీ, ఐఎన్టీసీలో ఉన్న అనుబంధ సంఘాలన్నీ కూడా నేను గౌరవాధ్యక్షుడిగా ఉన్నా, న్యాయవాదిగా. ఇవన్నీ ఉన్నానంటే 100కి 100 రూపాయలు రంగా గారి దగ్గర ఆ కమిట్మెంట్ నేర్చుకున్నాను. మీరు సభ్యత్వం తీసుకున్నప్పుడు విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా వంగవీటి మోహన్ రంగా గారు ఉండేవారా? లేరండి, అప్పుడు లేరండి. రంగా గారికి తర్వాత బేగ్ గారు చేసిన తర్వాత విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బేగ్ గారు తర్వాత వచ్చిందండి రంగా గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు. ఆ టైంలో రంగా గారిని విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చేశారు. ఆ సందర్భంలో మీరు ఏమైనా పనిచేశారా వారి నాయకత్వంలో? ఆయన నాయకత్వంలో 13వ డివిజన్కి అధ్యక్షుడిగా చేశారు. మీరు డివిజన్ కాంగ్రెస్ సూచనలు ఇచ్చేవారు మీకు? ఏం లేదు, క్రమశిక్షణ పనిచేయాలి, మనం మాట ఇచ్చేవాడు మాట నిలబెట్టుకోవాలి, ఎక్కడ కూడా మనం పేదలకు అన్యాయం చేయకూడదు, బలమైన వర్గాల నుంచి పేద వర్గాలని రక్షించినప్పుడే వాళ్ళు మన వెనుకుంటారు. అది మన విజన్ అని చెప్పాడు. ఒకప్పుడు కంచుకోట కమ్యూనిస్టులకి. అటువంటి కంచుకోటలో రంగా గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కోట అయింది. ఆయన చిరిగాలని విజయాన్ని సాధించాడు. 41వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచాడు. జైల్లో ఉంది కృష్ణాంక ఏరియాలో రంగా గారు. 85లో ఎమ్మెల్యేగా గెలిచారు. నాకు తెలిసి 1956లో ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ ఈరోజు 2024 ఉన్నాం. ఈ క్రమంలో ఎవరు కూడా జైల్లో ఉండి నామినేషన్ గెలిచినటువంటి చరిత్ర లేదు. ఐ థింక్ ఒక వంగవీటి మోహన్ రంగా గారికి సాధ్యం. అవునండి. సరే, వారు పీపుల్స్ లీడర్ రంగా గారు, ప్రజానాయకులు. కార్మిక నాయకుడు అని కొందరు అంటారు, ప్రజానాయకుడు అంటారు, పీడితుల నాయకుడు అని చెప్పేసి. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా. కోకుండా మీకు ఇలా నరహరిరావు కైకలూరు నుంచి వచ్చినటువంటి నువ్వు ఇక్కడ సార్ మీరు ఇక్కడ చాలా సమస్యలే ఉంటాయి. ఆ రోజు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని చాలా హాట్ నాన్ లోకల్ మీరు. అవును. మీకు థ్రెటన్స్ ఏమైనా వచ్చాయా? మీకు ఆ థ్రెటన్స్ వచ్చినప్పుడు మీరు వారితో చెప్తే మీకు ఎటువంటి మనోధైర్యం? అంటే విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మా 3 పార్టీలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఎస్ఎఫ్ఐ, 2 ఏఎస్ఎఫ్ఐ, యుఎస్ఓ నెహ్రూ గారు లేదా యుఎస్ఓ అని నెహ్రూ గారు పెట్టిన పార్టీ ఒకటి ఉండేది, గాంధీ గారు పెట్టిన పార్టీ. ఇవి ఉండేయండి. వీటి మూలంగా వాటి వల్ల పెద్ద హడావడలేదు. కానీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ నుంచి పోటీ ఉండేది. వాళ్ళకేమో పుల్పాటి రామచంద్రరాజు గారు ఎమ్మెల్యే గారు ఉండేవాడు, మాకు రంగా గారు ఉండేవాడు. ఈ గొడవలు అయినా జరిగినప్పుడు మేము రంగా గారు ఫోన్ చేసేవాడు. రంగా గారు ఫోన్ నెంబర్ 63434. బయట నుంచి ఎవరైనా అడిగి ఫోన్ చేసేవాళ్ళు. అప్పుడు ఫోన్ ఫెసిలిటీ లేదు. 63434 అంతే, 63434 వంగవీటి మోహన్ రంగా గారు ఫోన్ నెంబర్. వారు ఎత్తారు ఫోన్? వారు ఎత్తేవాళ్ళు. ఎవరైనా ఎత్తినా ఏమంటే ఆయన కనెక్షన్ ఇచ్చేవాడు. ఇలా కేబిఎన్ కాలేజీ గొడవ అయింది, రంగా గారు చెప్పాలి, ఫోన్ ఇమ్మంటే ఇచ్చేవాడు. ఏమంటే ఆయన చెప్పగానే మీరు ఎప్పుడైనా చేసి మాట్లాడారా? చాలా సార్ ఫోన్ చేసి ఏం మాట్లాడారండి? ఏ లేదు, అన్న నమస్కారం, కేవీఎన్ కాలేజ్ దగ్గర మనకి కమ్యూనిస్టు కుర్రోళ్ళు గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు
అనాథరైజ్గా వస్తున్నారు, మనం మాట్లాడే సిద్ధాంతాలు కాళ్ళు అడ్డుకుంటున్నారు అన్నప్పుడు ఆయన ఎమ్మటే ఆయనకు ఉన్నటువంటి పరివారాన్ని ఎమ్మటే పంపించేవాళ్ళు. ఆ సమస్య సాల్వ్ అయ్యి. ఎప్పుడైనా వారు వచ్చారా? ఆ రంగా గారు వచ్చారు. ఒకసారి మేము ఏఎస్ఎఫ్ వాళ్ళు కొట్టుకుంటే కమ్యూనిస్టులు మా ఇద్దరు నాయకుల్ని తీసుకెళ్ళి కొత్తపేట పోలీస్ స్టేషన్లో పెట్టారు పోలీసు. అప్పుడు మింటరాములు గారు వేస్తాయి. అప్పుడు కమ్యూనిస్టుల తరపున రామచంద్రరాజు గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ తరపున మా రంగా గారు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఎస్ఐ గారు మీ ఇద్దరు వెళ్ళిపోండి నాయకులు, నేను పూచికత్తు మీద ఇద్దరు విద్యార్థి నాయకులు వదిలేస్తానంటే ఆ మాట మీద ఇద్దరు వెళ్ళిపోయారు. రంగా గారు వెళ్ళిపోయిన 10 నిమిషాలకి మమ్మల్ని వదిలేశారు. మీకు వ్యక్తిగతంగా అది గుర్తుండిపోయే అంశం? అవును, మామూలు విషయం కాదుగా. మేము విద్యార్థి నాయకుడు విద్యార్థి పోలీస్ స్టేషన్గా ఉన్నాడంటే నాయకుడు అలా స్పందించడం మామూలు విషయం కాదుగా. ఏమన్నా వంగవీటి మోహన్ రంగా గారు ఆర్థిక సాయం చేయడం జరిగిందా? లేదు, మేము వస్తా ల్యాండ్ లార్డ్స్, మాకు వ్యవసాయకంగా మేము పొలాలు ఉండేవాడు. మా తాతగారికి 600 ఎకరం పొలం ఉండేది, అమ్మగారికి 25 ఎకరాలు కట్నంగా ఇచ్చారు. మాకు కూడా 30-40 ఎకరాల పొలం ఉండేది నాన్నగారికి. మేము 5 అన్నదమ్ములు, అందువల్ల ఆర్థిక ఇబ్బందులు లేవు. వారు బేసిక్ గా మోరల్ సపోర్ట్ తో పాటు నీడ్ ఉన్న చోటుగా ఆర్థిక సాయం కూడా అందించేవారు. పేదవారు పెళ్లి చేసేవాడు, ఎవరైనా ఆటో లేకపోతే ఆటో కొని ఇచ్చేవాడు, లారీ ఏదైనా ఫైనాన్స్ ఉందంటే ఫైనాన్స్ యువకులకి ముఖ్యంగా విద్యార్థి నాయకులకి అంటే ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు ఉంటే అంటే ఫీజులు కట్టేవాడు, వాడికి ఏదైనా ప్రాబ్లం కాలేజీలో సీట్లు ఇప్పించేవాడు, విద్యార్థి నాయకుడు ఉండదు లక్షణాలు నేర్పేవాడు, క్రమశిక్షణ ఉండమనేవాడు. ఆడపిల్లలు ఎవరైనా ఏడిపించారంటే తాట తీసేసేవాడు. ఆయన సొంత కుర్రోళ్ళైనా వెళ్ళి ఈయన పేరు చెప్పి ఎక్కడైనా వాటర్లో ఎక్కడైనా పెద్ద పెద్ద ఎక్కడైనా తెలిసి వచ్చిన తర్వాత ఎక్కడ గొడవలు లాంటివి చేస్తే వాళ్ళని పిలిపించి కూడా రెండోసారి అటువంటి లైన్ లేకుండా కంట్రోల్లో పెట్టాడు. క్రమశిక్షణకి మారు పేరు వంగవీటి మోహన్ రంగా గారు. అదే క్రమశిక్షణ పునికి పుచ్చుకొని ఒకటే పార్టీతో ముందుకు పోతా ఉన్నాడా? అవునండి. అవును. అయితే ఇది నా ప్రశ్న, వంగవీటి మోహన్ రంగా గారు నా స్ఫూర్తి అని చెప్పేసి అంటా ఉన్నారు. వారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అలాగే కాంగ్రెస్ పార్టీ ఐడియాలతో ముందుకెళ్తున్నారు. వారు ఎంత ప్రభంజనమో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి వారిది ఒక స్థానం ఉంటుంది. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదే చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరహరిరావు గారు. వారు ఏ స్థానాన్ని అయితే ఇక్కడ తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీలో విజయవాడ సిటీ టౌన్ ప్రెసిడెంట్ ఆ స్థానాన్ని తీసుకున్నారు. వారు సామాజిక వర్గం ఏదైతుందో మీరు ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆ రోజు ఆ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపుగా మళ్లించడంలో వారు చాలా వరకు సఫలీకృతయ్యారు. నరహరిరావు గారి పాత్ర ఏంటంటే పరిస్థితులు అని చెప్పాకరు, దయచేసి పరిస్థితులు బాగాలేవు, రాష్ట్ర విభజన తర్వాత ఆ రోజు కూడా పరిస్థితులు బాగాలేవు, కమ్యూనిస్టు తెలుగుదేశం పార్టీ వేవ్ ఉండగా రంగా గారు తీసుకొచ్చినటువంటి చూసాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చేసిన తర్వాత నగరానికి చేయవలసిన అదే పెద్దది. ఇలా ఇది కూడా ఈక్వల్లే. నేను ఇక్కడ చేయడానికి కూడా నాకు స్ఫూర్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చేసిన ఆ స్థానంలో కూర్చోవడం గర్వంగా భావిస్తాను, నేను గొప్పగా ఫీల్ అవుతాను. అంటే మహానుభావులు చేశారు పెద్ద పెద్దోడు, దమ్మాలపాటి రామారావు గారు, సర్దార్ మరిపల్లి చిట్టి గారు, వంగవీటి మోహన్ రంగా గారు, ఒక ఎంకే బేగ్ గారు, ఒక మల్లాది విష్ణు గారు, బుచ్చిబాబు గారు, పెద్ద పెద్దోడు అందరూ చేశారు. తారాస్థాయికి వెళ్ళారు, ఎమ్మెల్యేలు అయ్యారు, పెద్ద పెద్ద స్థానాల్లో ఆక్రమించారు. వీళ్ళందరూ కూడా చేసినటువంటి పదవిది. ఇందులో నేను వచ్చిన తర్వాత పార్టీని అంచెలంచెలుగా పెంచే విషయంలో నా శక్తి వంచన లేకుండా కమిటీలు వేశాను. అన్ని సామాజిక వర్గాలకి కమిటీలో సముచిత స్థానాలు న్యాయాన్ని ఇచ్చాను. నేను చేరటం మూలంగా ఎన్నో వర్గాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అన్నాను ఉండటం మూలంగా మేము కూడా నీతో పాటు ఎటు వెళ్ళలేకపోతున్నాం, నాతో పాటే ఈ ప్రయాణం చేస్తున్నాను. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటున్నాను, అది నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అదే మనోళ్ళు కూడా కష్టకాలంలో మన పార్టీ కూడా నాకు అండగా. కార్మికులను కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటుని కానీ కాంగ్రెస్ వైపుగా కన్సల్టేట్ చేయడంలో మరలించడంలో నరహరిరావు విఫలమైనాడంటే అంటే నేను సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. ఎలానో ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిరథ మహారథులకు 2000, 1500, 1200 ఓట్లు వచ్చింది. నరహరిరావుకి విజయవాడలో 16,690 ఓట్లు వచ్చింది. రైట్, అన్ని ఓట్లు ఎలా వచ్చింది? బాగా కాంగ్రెస్ పార్టీ అంటే కోపంగా ప్రజలు ఉన్నప్పుడు విభజన చేసినటువంటి విష ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినప్పుడు నేను వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కార్యకర్తలు కాంగ్రెస్ వారు కానీ పార్టీ శ్రేణులు కానీ కష్టపడ్డారు. కార్మిక సంఘాలు, మా న్యాయవాద సంఘాలు, మా మిత్రులు, మన బంధువులు అందరూ కూడా ఆదరించారు. లేదా అన్ని వేలు ఓట్లు రావు కదా, నేను సంతోషపడ్డాను. ఓడిపోయినప్పుడు కూడా ఆత్మసంతృప్తి కలిగింది నాకు. అదొక
జీవితంలో మర్చిపోలేను సార్. సో చివరిగా మీరు లాస్ట్ టైం కూడా విజయవాడ పార్లమెంట్కి చేశారు, రేపు కూడా పార్లమెంట్కి పోటీ చేస్తా అంటున్నారు. మీరు థర్డ్ ప్లేస్ ఉంటారా, సెకండ్ ప్లేస్ ఉంటారా, ఫస్ట్ ప్లేస్ ఉంటారా? మొదటి ప్రశ్న. దీంతో పాటు సబ్సిక్వెంట్గా మరో చిన్న ప్రశ్న ఏంటంటే, విజయవాడ పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీరు ఇటీవలైన ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి అదే సిట్టింగ్ ఎంపీ, తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ వైసీపీ నుంచి రేపు పోటీ చేయబోతా ఉన్నాడు. వారు అంటా ఉన్నారు మళ్ళీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలుస్తానని చెప్పేసి. వారిని గెలిపించారు మీరు లాస్ట్ టైం, పీపీ గారిని ఓడగొట్టి అని చెప్పేసి మీరు ఇందాక అన్నారు. వారు గెలవడంతో పాటు విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలని వైసీపీని గెలిపిస్తాను, నాకు ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి మంచికి బహుమతి ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే అది కేసీఆర్ నాని గారికి ఉన్నటువంటి ఆశ అంటారు నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం అనేటటువంటిది కానీ లేకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ఇది ప్రాంతీయ పార్టీ. తెలుగుదేశం జాతీయ పార్టీ కదండి. ఏముంది వాళ్ళు చెప్పుకోవడం తప్ప 26 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో లేదుగా. ఎలా అంటాం దాన్ని? జాతీయ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంతే అవ్వగా 5-6 రాష్ట్రాల అధికారులు జాతీయ పార్టీ కూడా ఊరికే చెప్పుకోవడం తప్ప ఏముంది వాళ్ళకి అధికారం లేవు కదా. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం ఊరికే చెప్పుకోవటం మాటలు తెట్ల మా ఇంటికాడ మామిడి భోజనం మీ ఇంటికాడ అన్నట్టు. అందువల్ల ఇప్పుడు ఏదో నాని గారు వాళ్ళకి తెలంగాణ లేరంటాను, మీకు కూడా ఆంధ్రాలో లేరండి. ఇవాళ మాకు ఎవడన్నా ఎవరు కాదన్నా ఇవాళ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇవాళ ఈ ప్రభుత్వాలు చేసినటువంటి మీడియాలో షర్మిల గారి మాటల వల్ల ఏదో ప్రచారం అవసరం లేదండి. కాంగ్రెస్ బలపడుతూ వస్తున్నది. అది ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ పడి లేచే కెరటాలు ఎలా అయితే పడి మళ్ళీ అయ్యేలే కెరటాలు ఎవరు లేపరం కావాలని మీరు సముద్రం కాడికి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ కెరటం అంటారు అంతే. కెరటం ఆ కెరటం ఉప్పులు ఇవన్నీ కలిసిపోతాయి. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయం సాధిస్తుంది. ఎన్ని స్థానాలు? అదేమో వైసీపీ ఏమో 7 స్థానాలకు 7 అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు 7కి 7 అంటా ఉన్నారు. ఏ ఊళ్ళో 7 వాళ్ళకి విజయవాడ పార్లమెంట్ లో ఎప్పుడు రాలేదు వాళ్ళకి 7. జగన్మోహన్ రెడ్డి గారు వేవులోనూ 7 రాలా, టీడీపీ వేవులోనూ వాళ్ళకి 7 రాలా, ఎవరికి 7 రావు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది, అధికారంలోకి వచ్చేది అంటున్నారు నరహరి రావు గారు. 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ వేవ్ వాడు వచ్చింది. విజయవాడ పార్లమెంట్ లో విప్లవం ఇందులో ఉంది. 7 అసెంబ్లీలు ఉన్నాయి, 7 మేమే గెలుస్తాం. 7 మీరే గెలుస్తారు. వాళ్ళకి రాలేదంటారు, ఇరు పార్టీలు వేవ్ రాలేదంటారు. మీ వేవ్ లో మీకు ఎమ్మునిచ్చే ఎమ్మురా భయమ్ము లేదురా, జగ్గు పొంగు లేక సాగిపోమురా అని చెప్పి పోల రంగంలో కవి. విజయవాడ పార్లమెంట్ కూడా గెలుస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్.